ధనురాశి వారికి డిసెంబర్ 21 నుండి 31 వరకు, అంటే ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి వీడియో ఇది. తదుపరి నూతన సంవత్సరం అంటే ఆంగ్ల నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 10 రోజుల్లో మనకి ఈ ధనురాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఆ లగ్నంలోనే రవి. ఈ ధనురాశి వారికి చెప్పాలి అంటే కొంచెం ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంచెం మంచి ఆలోచన రాదు, మంచి ప్రవర్తనగా ఉండాలని ప్రయత్నం చేసినా ఉండలేకపోతూ ఉంటాము. అది కేవలం మీ తప్పు కాదని గ్రహాల యొక్క స్థితిని బట్టే మన ప్రవర్తన నడుస్తూ ఉంటుంది. అందుచేత కొంచెం అనారోగ్యాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ప్రవర్తనలో. కానీ ఈ విధమైన ఫలితాలను రవిస్తున్నాడు. ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయ తృతీయ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారము మంచి ఫలితాలు ఇస్తుంది. కుటుంబంలో ధనాదాయం పెరుగుతుంది, మాట తీరు బాగుంటుంది, భార్య పిల్లలు అందరూ భర్త అందరూ కూడా అనుకూలంగా ఒకరికొకరు అనుకూలంగా నడుచుకోవడం ఆహ్లాదమైన పరిస్థితి ఉంటుంది. అలాగే తృతీయంలో కూడా అందరి సహాయ సహకారాలు, ఉద్యోగ స్థలాలు, వ్యాపార స్థలాలు అవి కూడా అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. షేర్ మార్కెట్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. లలిత కళలు, సంగీతం, నృత్యం, నాట్యం ఇట్లాంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, వీడియో టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, పల్లెల్లో కూడా కళాకారులు ఉంటారు, అక్కడ రకరకాల ప్రక్రియలు ఉంటాయి. వాళ్ళకి కూడా అనుకూలమైనటువంటి కాలంగా శుక్రుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక తృతీయంలో శని యొక్క ప్రభావం తీసుకున్నట్టయితే శని యొక్క ప్రభావం కూడా తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఉంటాయి. అందరు సహాయ సహకారాలు మనస వాచాకరణ తీసుకున్నప్పటికీ కూడా శని భగవానుడు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు కల్పిస్తూ ఉన్నాడు ఈ ధనురాశి వారికి. ఇకపోతే చతుర్థంలో రాహు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. ఈ చతుర్థంలో రాహు వల్ల మీకు విద్య విషయంలో వెనకబడటం, అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి అనుకూలమైన కాలంగా కనిపించటం లేదు. వాహన సౌఖ్యం అవి అన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. వాహనం చేసేటప్పుడు వాహనం నడిపేటప్పుడు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. అది కారు కావచ్చు, బైక్ కావచ్చు, మామూలు సైకిల్ కావచ్చు, నడిచి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా ఈ రాహు వల్ల తెలుస్తూ ఉన్నది. ఇకపోతే పంచమ గురువుగా మనం తీసుకోవాలి. పంచమ గురువుగా తీసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఆయన మీ సంతానం అంతా కూడా చదువులో బాగా ముందుంటారు, చెప్పిన మాట వింటూ ఉంటారు. ఆటల మీద శ్రద్ధ తగ్గించి చదువు మీద శ్రద్ధ పెంచుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి తెలివిగా ప్రవర్తిస్తుంటారు, తెలివిగా మాట్లాడుతూ ఉంటారు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో గురువు మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటారు ఈ ధనురాశి వారికి. ఇకపోతే సప్తమంలో కుజుడిగా మనం పరిగణలో తీసుకోవాలి. సప్తమంలో కుజుడు అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలము. భార్యాభర్తల మధ్యన కొంచెం చేటపట్టలో లేకపోతే భేదాభిప్రాయాలు రావటము ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు తోటి 2-3 కలిసి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే మీరు ఒక్కరే కాకుండా అనేక మందితో మీరు వ్యాపారంలో భాగస్వామ్యంగా ఉండి పెట్టుబడి పెట్టి చేస్తూ ఉన్నట్టయితే వారి మధ్యన కూడా కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధంగా ఉంది ఈ కుజుని యొక్క సంచారం. ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. అది అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. దశమ స్థానంలో వచ్చినప్పటికీ మనకి కొంచెం ఉద్యోగ విషయాల్లో ఉద్యోగం వ్యాపారం చేసేటటువంటి వారికి కొంచెం కష్టకాలంగా కలిసి వస్తుంటుంది. అలాగే కేతువు కాబట్టి కొంచెం మనకేంటంటే పెద్దవారింట్లో ఉన్నటువంటి అమ్మమ్మ గారు అట్లాంటి వారికి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే దేవుడి మీద ఏదో భక్తి ఏదో గుడికి వెళ్ళాలనుకున్నారు, అది వెళ్ళలేకపోతారు. రోజు ఏదో తీర్థయాత్ర ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, టికెట్ బుక్ అయిపోయినప్పటికీ కూడా ఏదో కారణం వల్ల ఆగిపోవాల్సి వస్తూ ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా దశమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకు జరిగేది ఏంటంటే ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. అట్లాగే అనుకూలమైన పరిస్థితి ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం బాగా వెనకబడడం జరుగుతుంది. మీరు ఎంత తెలివితేటలు ఉపయోగించినా, ఎంత మంచి మంచి ప్రోడక్ట్ పెట్టినప్పటికీ కూడా వ్యాపారం ముందుకు వెళ్ళడం కష్టంగా తోస్తూ ఉంటుంది ఈ బుధుని యొక్క
దీనివల్ల మన తెలివితేటలు లాజిక్లు కూడా ఆయన ఉన్న స్థానాన్ని బట్టి అవి కూడా మనకి అంతగా సహకరించజాలవు. మన తెలివితేటలు మన లాజిక్లు ఎన్నాళ్ళు పనిచేసినా ఆయన మంచి స్థానంలో ఉన్నప్పుడు అన్నీ పనిచేస్తాయి. ఆయన చెడు స్థానంలోకి వచ్చినప్పుడు అవి కూడా మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలవు. అంచేత బుధుని యొక్క సంచారం ఈ విధంగా ఉంటుంది. చేత గ్రహాల యొక్క అనుకూలతలు కొన్ని అనుకూలతలు ఉంటాయి. మీకు శుక్రుడు, శని, రాహు ఈ 3 గ్రహాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. అలాగే గురువు కూడా 4 గ్రహాలు మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంచేత ఏంటంటే ఈ దీర్ఘకాలం ఉండేటువంటి రాహువు కానీ రాహు అనుకూలమైన ఫలితాలు లేదనుకోండి, శుక్రుడు, శని, గురువు ఈ 3 గ్రహాలు మనకి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి. మిగతావన్నీ కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సహజమే మనం చెప్పుకుంటున్నాం కదండి, కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి. మ్యాక్సిమం ఎప్పుడు కానీ గోచారంలో ఎక్కువ గ్రహాల ప్రతికూలతలే ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. దీని గురించి కంగారు పడద్దండి. ఇది కేవలం ఇది రాశిగతమైనది, వ్యక్తిగతమైనది కాదు. మీకు సంబంధించి కొంతవరకే దీనికి ప్రమేయం ఉంటుంది. అంచేత జాతకం రాయించుకోండి, దాంతో దీన్ని సంధానం చేసుకోండి, దోషాలు తొలగించుకోండి. తద్వారా మంచి జరుగుతుంది. ఇవన్నీ సౌకర్యాలన్నీ మా దగ్గర ఉన్నాయి, ఉపయోగించుకోవచ్చు. మీకు ఇష్టమైతే మమ్మల్ని సంప్రదించి. శుభం భూయాత్.